ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 28వ తారీఖు 2026. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి జీవిత కాలం నుండి, వారు చేసిన మంచి పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాదు, ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మనకున్న తలాంతులతో క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మన డిస్కషన్ కొరకు నేను మేరీ బ్రౌన్ గారి గురించి తీసుకున్నాను. డేమ్ ఎడిత్ మేరీ బ్రౌన్ 24 మార్చి 1864లో జన్మించారు. డిసెంబర్ 6వ తేదీన 1956లో ఆమె ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈమె ఒక ఆంగ్ల వైద్యురాలు మరియు వైద్య విద్యావేత్త. ఆమె 1894లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లూధియానాని స్థాపించారు. ఇది ఆసియాలో మహిళలకు మొదటి వైద్య శిక్షణ సదుపాయం. ఆమె అర్ధ శతాబ్దం పాటు కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆధునిక పాశ్చాత్య పద్ధతులతో భారతీయ మహిళా వైద్యులు మరియు మంత్రసానుల బోధనలో బ్రౌన్ ఒక మార్గదర్శకురాలు. బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ బ్రౌన్ని బొంబాయికి పంపింది. అక్కడ ఆమె 9 నవంబర్ 1891న చేరుకుంది. ఆమె భారతదేశంలోని వైద్య పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయింది మరియు మహిళలకు, ముఖ్యంగా మంత్రసానులకు అవగాహన కల్పించాలని భావించింది. వివిధ మిషన్లతో 2 ఏళ్ల తర్వాత బ్రౌన్ తనంతట తానుగా బయలుదేరింది. ఆమె 4 విద్యార్థులు మరియు 4 అధ్యాపకులతో ప్రారంభించి మహిళల కోసం క్రిస్టియన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్, నార్త్ ఇండియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ క్రిస్టియన్ ఉమెన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 1951 నాటికి బ్రౌన్ భారతదేశానికి వచ్చిన 50వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాల 411 మంది వైద్యులు, 143 మంది నర్సులు, 168 మంది ఫార్మసీ డిస్పెన్సర్లు మరియు 1,000 మందికి పైగా మంత్రసానులను తయారు చేసింది. బ్రౌన్ 1952లో ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసి కాశ్మీర్కు మారారు. బ్రౌన్ 6 డిసెంబర్ 1956న భారతదేశంలోని శ్రీనగర్లో తన హౌస్ బోట్లోని 92 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె తన జీవిత కాలంలో తన వంతు కృషి చేశారు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? రేపటి దినం ఆదివారం కనుక లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.